పెరుగుని గురు పదార్థం కింద అంటే హెవీగా ఉండేదాని కింద, అలాగే మజ్జిగనేమో లైట్గా ఉండే పదార్థం కింద అంటే లఘు పదార్థం కింద ఆయుర్వేదం చెప్తుంది. తెలుగు వాచకంలో కూడా రాత్రిపూట పెరుగు తినరాదు అని ఉంది. అయితే కేవలం ఇది మాత్రమే కాదు, పెరుగుని ఎలా పడితే అలా తీసుకున్నారనుకోండి సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం దీన్ని విరుద్ధాహారం అంటుంది. శరీరంలో ఉండే రసం, రక్తం ఇలాంటి ధాతువులకి విరుద్ధాలైన ఆహారాలు శారీరక ధాతువులకి విరోధకం కింద పనిచేస్తాయి. ఈ విరోధాన్ని 5 విధాల కింద చెప్పొచ్చు. 1 గుణ విరుద్ధం, 2 సంయోగ విరుద్ధం, 3 సంస్కార విరుద్ధం, 4 దేశకాల విరుద్ధం, 5 స్వభావ విరుద్ధం. పెరుగుని తినేటప్పుడు ఈ అంశాలని దృష్టిలో ఉంచుకోవటం చాలా అవసరం. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. కొన్ని పదార్థాలని పెరుగుతో కలిపి తీసుకోకూడదు. ఏమిటివి? ఇది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, పెరుగుని తినందే భోజనం పూర్తిగా చాలామందికి. దాంట్లో కూడా ఇలాంటి ఈ ఋతు సంధిలో అంటే వేసవి కాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే రోజులలో ఒక్కపోత ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో ఈ వేసవిలో ఈ చలవ చేస్తుందని చాలామంది ప్రతి దాంట్లో కూడా ఈ పెరుగును వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడే కఫ ప్రకోపం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలతో పెరుగుని కలిపి తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల అజీర్తితో పాటుగా ఇతర సమస్యలు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. మరి పెరుగుని వేటితో కలిపి తీసుకోకూడదు, ఇది తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, చాలా మనకి మోడర్న్ డే లైఫ్లో మనం చూస్తుంది ఏంటంటే సలాడ్స్ తోటి పెరుగుని కలిపి తీసుకోకూడదు. సలాడ్స్ అంటే మీకు తెలిసిందే కదా, పచ్చిగా కోసినటువంటి కూరగాయలు. కొంతమంది రుచి కోసం సలాడ్స్లో పెరుగుని యాడ్ చేసి వాడుతూ ఉంటారు. పెరుగుని క్రీమీగా చిలికి సలాడ్స్ పైన గార్నిష్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్లతోటి పెరుగుని తీసుకోవటం ఆరోగ్యకరం కాదు. ముఖ్యంగా మామిడి, జాక్ ఫ్రూట్, అప్రికాట్ ఇలాంటి పండ్లు, ఇవి శరీరంలో వేడి పుట్టించే స్వభావం వీటికి ఉంటుంది. మరి పెరుగు చలవ చేస్తుంది, అంటే ఇలాగ గుణ విరుద్ధం కింద పనిచేస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వల్ల శారీరక ఉష్ణోగ్రత అదుపు తప్పుతుంది. దీంతో శరీరంలో టాక్సిన్స్ విడుదలవుతాయి. దీంతో చర్మం పైన ర్యాష్ ఇవన్నీ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక మరొక కాంబినేషను మీరు తీసుకోకూడదు, వేపుళ్ళు ఇంకా చిప్స్. పెరుగుని వీటితో కలిపి తీసుకోకూడదు. కొంతమంది పెరుగన్నంలో ఆ వేపుళ్ళు వేసుకొని తింటూ ఉంటారు, చిప్స్ లాంటివి నంజుకొని తింటూ ఉంటారు, కొంతమందిలో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఈ నూనె పదార్థాన్ని పెరుగుతో కలిపి తీసుకోకూడదు. తీసుకుంటే ఏం జరుగుతుంది? కడుపుబ్బరింపు, కడుపు నొప్పి, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఇచ్చే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ ఫుడ్ కాంబినేషన్ అనేది జీర్ణక్రియని నెమ్మదించేలాగా చేస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక అసలైంది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది, చాలామందికి అనుభవం అయ్యేది ఏమిటంటే పెరుగుతో పాటు చేపల కూర. ఈ రెండింటిని కలిపి తినకూడదు. మామూలుగా దీన్ని కొట్టిపాడేస్తుంటారా, ఏం కాదని అనుకుంటారు. కానీ డెఫినెట్గా కనీసం 50% మందికి దీంతో ఇబ్బంది ఉంటుంది. ఇది చాలామందికి అనుభవమే. చేపల కూర తిన్న తర్వాత పెరుగు తినకూడదు. చేపల కూరని పెరుగుని కలిపి కూడా తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవటం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో కడుపు పట్టేసినట్టు ఉండటం, నొప్పిగా అనిపించడం ఇలాంటివి ఉంటాయి. చేపలే కాదు, ఆ మాటకు వస్తే చికెన్, మటన్ ఇలాంటి మాంసాహారాన్ని కూడా పెరుగుతోటి కలిపి తీసుకోకూడదు. ఇది తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఇవన్నీ ప్రోటీన్స్ కదా, మన శరీరంలో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే మన శరీరంలోకి ఏదైనా ఒక పదార్థం వచ్చినప్పుడు దాన్ని యాంటీజెన్ అంటాం. దానికి వ్యతిరేకంగా మన శరీరం యాంటీబాడీని తయారు చేస్తుంది. సాధారణంగా ఇలాంటి యాంటీజెన్స్ ప్రోటీన్స్ వల్ల తయారవుతూ ఉంటాయి. ప్రోటీన్ అనేది ఒక యాంటీజెన్ కింద మన పనిచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారవుతాయి. దీంతో ప్రచండ యుద్ధం జరుగుతుంది. కాబట్టి పొట్ట సంబంధ సమస్యలను తెచ్చిపెట్టేటువంటి ఈ ఫుడ్ కాంబినేషన్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. అసలు ఈ చేపల గురించి మన వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా, చేప చెలేస్తుంది అని, అంటే ఎలర్జీలకి కారణం అవుతుంది అని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి ఈ సీ ఫుడ్ ఎంత ఎలర్జీ అంటే నాలుక మీద అది పడి పట్టడంతోనే తెలియకుండా తిన్నా సరే ఎలర్జీ వచ్చేస్తుంది. కాబట్టి ఇంతటి ఈ ఎలర్జీని పెరుగుతో తింటే, పెరుగు ఏం చేస్తుంది అంటే ఆ హెవీనెస్ వల్ల ఆ రియాక్షన్ త్వరగా వెళ్ళనివ్వదు, అక్కడే ఉండేలాగా చేస్తుంది. దీంతో చిన్న రియాక్షన్ అయినా కానీ మ్యాగ్నిఫై అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకో కాంబినేషన్ మీరు దృష్టిలో ఉంచుకోవాల్సింది టమాటో ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ కాంబినేషన్ కూడా మంచిది కాదు, అంటే వీటిని పెరుగుతో తినకూడదు. నిజానికి నిమ్మజాతి పండ్లు, టమాటో, ప్రాసెస్డ్ ఫుడ్స్, మసాలాలు దట్టించిన పదార్థాలు, వీటిలో అమ్ల గుణాలు ఎక్కువ ఉంటాయి. వీటిని మీరు పెరుగుతో కలిపి తీసుకున్నారనుకోండి, పొట్టలో ఆ pH స్థాయిలు అదుపు తప్పుతాయి. దీంతో అజీర్తి, పొట్టలో అమ్లత్వం పెరిగిపోవటం,
అసౌకర్యంగా అనిపించటం, ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ నుంచి మీరు దూరంగా ఉండాలి. ఇంకొకటి మన తెలుగువాళ్ళు బాగా భయపడేది ఏంటంటే ఈ వంకాయ ఇంకా పెరుగు ఈ కాంబినేషన్. అసలు వంకాయ అంటేనే ఎలర్జీ అని అంటూ ఉంటారు. కొంతమందికి చాలా అనుభవం కూడా. వంకాయ తిన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక పెరుగుతోటి కలిపి తింటే ఆ ఇబ్బంది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా ఆరోగ్యకరం కాదు. వంకాయలో ఉండేటువంటి టానిన్స్ పెరుగుతో కలిపినప్పుడు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెరుగు అనేది గురువు కాబట్టి, అంటే హెవీ కాబట్టి. అంతేకాదు శరీరం గ్రహించే పోషకాలపైన కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకోటి ఒక కాంబినేషన్ మీరు తీసుకోకూడదు ఆకుకూరలు ఇంకా పెరుగు. ఆకుకూరలని పెరుగుతోటి కలిపి తీసుకోకూడదు. ఆకుకూరలో ఆక్సిలేట్స్ ఉంటాయి, పెరుగులోనేమో కాల్షియం ఉంటుంది. కాబట్టి ఈ ఆక్సిలేట్స్ పెరుగులో ఉండే కాల్షియంని నలిఫై చేస్తాయి, నశింపజేస్తాయి. దీంతో కాల్షియం లోపం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి తీసుకోవటం కూడా మంచిది కాదు. అన్నిటికీ మించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పులియబెట్టిన ఆహారాలు. వీటిని ఈ పెరుగుతోటి కలిపి తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి. పెరుగు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, పచ్చళ్ళు చూడండి, ఈ రెండిట్లో కూడా ప్రోబయాటిక్స్ ఉంటాయి. పెరుగులో ఉంటాయి, పులియబెట్టిన వాటిలో కూడా ఉంటాయి. మరి ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వల్ల జీర్ణాశయంలో ప్రోబయాటిక్ స్థాయి పెరిగిపోతుంది. ఎంత ఉండాలో అంతే ఉండాలి. పెరిగితే ఇబ్బంది కదా, అతి సర్వత్రా వర్జయేత్ కదా. కాబట్టి జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ కాంబినేషన్కి కూడా దూరంగా ఉండాలి. అంటే పెరుగు, మళ్ళీ పులియబెట్టినటువంటి పదార్థాలు. ఇంకా పెరుగుని ఆ ఓట్స్తో, మ్యాగీతోటి, డ్రై ఫ్రూట్స్ తోటి, ఇలాంటి పదార్థాలతో కలిపి తీసుకోవటం అనేది అంతగా ఇబ్బంది ఉండదు. కానీ పులియబెట్టిన పదార్థాలతో తీసుకుంటే మాత్రం ఇబ్బందులు ఉంటాయి. అంటే పెరుగుని దేంతో తీసుకోవాలో దాంతోటే తీసుకోవాలి. ఎందుకంటే రసగుణ వీర్య విపాక ప్రభావాలు అనేవి ఉంటాయి ప్రతి పదార్థానికి. కాబట్టి ఇంకో దాంతో తీసుకునేటప్పుడు దాన్ని సప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు పెరుగుని తీసుకుంటే నిజానికి పెరుగు కూడా మీకు ప్రయోజనకరంగానే ఉంటుంది. కాకపోతే పెరుగు కంటే మజ్జిగ ఎప్పుడు మంచిదని ఆయుర్వేదం చెప్తుంది. ఎంత గొప్పగా చెప్తుందంటే దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా. పెరుగుకి మజ్జిగకి పెద్ద తేడా లేదని మీకు అనిపించవచ్చు. అంటే పెరుగులో నీళ్లు పోసి చిలికితే మజ్జిగ అవుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ దాంట్లోనే అసలైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఇలా చిలకటం వల్ల దాంట్లోకి ఒక దివ్య శక్తి అనేది వస్తుంది. అలాగే దాంట్లోంచి వెన్న సపరేట్ అయిపోతుంది. అలాగే ఇలాగ చిలకటం వల్ల అది లైట్గా తయారవుతుంది. కాబట్టి అంటే పొట్టలో జరగాల్సిన డైజెషన్ బయటనే జరుగుతుంది. ఇన్ని గొప్ప గుణాలు ఈ చిలకటం అనే ప్రక్రియకు ఉన్నాయి. కాబట్టి పెరుగుని మీరు మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.